ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చే ఏనుగు అని చిన్నప్పుడు చాలామంది పాట పాడుకుని ఉండొచ్చు. కానీ కొన్ని ఊళ్ళు మాత్రం అటవీ ఏనుగులను తమ ఊరికి రావద్దనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవి చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పంటలను పాడు చేస్తాయి, అడ్డొచ్చే వారిని చంపేస్తాయి, ఊళ్ళను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాటి వల్ల జరిగే నష్టం, వచ్చే కష్టం సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల కోసం బెంగళూరు ప్రభుత్వంతో మాట్లాడడం, అక్కడి సర్కార్ వాటిని ఇస్తానని చెప్పడంతో గజరాజుల బాధితులకు ఉపశమనం లభించినట్లే. ఇంతకీ ఈ కుంకి ఏనుగులు ఏం చేస్తాయి? అడవి ఏనుగులను అవి ఎలా దారికి తెస్తాయి? అసలు వాటి స్పెషల్ ఏంటి? కుంకి ఏనుగులు వస్తే ఇక అడవి ఏనుగుల బాధ తగ్గుతుంది. జనావాసాల్లోకి వీటి రాకను అడ్డుకోవడానికి వీలు పడుతుంది. కొన్నేళ్లుగా వీటితో పడ్డ సమస్యలు తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంది. ఇంతకీ కుంకి ఏనుగులు నిజంగానే అంత ప్రత్యేకమైనవా? అవును, ఇవి నిజంగానే ప్రత్యేకమైనవి. ఎందుకంటే కుంకి ఏనుగులంటే మావటిలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు. అడవి ఏనుగులను ఎలా తరిమేయాలో, వాటిని ఎలా మచ్చిక చేసుకుని అడవిలోకి పంపించాలో, ఆగ్రహంతో ఉన్న గజరాజులను ఎలా శాంతింపచేయాలో, ఇలా అన్ని రకాలుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు. అంటే అడవి ఏనుగులను క్యాప్చర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కేరళ, గౌహతి ప్రాంతాల్లో వీటికి శిక్షణ ఉంటుంది. వీటిని చిన్నప్పటి నుంచి మావటీలు చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అందుకే అవి మావటీలు చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటిస్తాయి. అడవిలో మంద నుంచి వేరు చేసిన ఏనుగులను, కొన్ని ప్రత్యేకమైన అడవి ఏనుగులను తీసుకువచ్చి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఓ సాధారణ ఏనుగు తన దూకుడు తగ్గించుకొని కుంకి ఏనుగుగా మారాలంటే కనీసం 3 ఏళ్ల పాటు ట్రైనింగ్ అవసరం. అవి మావటీలు చెప్పే మాటలు వింటే వాటికి చెరుకు గడ కానీ బెల్లం కానీ ఇస్తారు. దీనివల్ల ఆ ఏనుగుకు మావటికి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అంతా ఓకే అనుకుంటే అప్పుడు వాటిని ఎన్క్లోజర్ నుంచి బయటకు తీసుకొచ్చి శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అంతా డాక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ ట్రైనింగ్ సమయంలో ఆ ఏనుగును మిగతా ఏనుగులతో కలవనిస్తారు. దీనివల్ల అది అడవి ఏనుగులను ఒక్కసారిగా చూసినా భయపడకుండా ఉండడం సాధ్యమవుతుంది. తరువాత ఆ ఏనుగును అడవిలోకి ట్రిప్ కోసం మావటి తీసుకెళ్తాడు. ఇది అక్కడ పరిసరాలకు దానిని అలవాటు పడేలా చేస్తుంది. ఇక లాస్ట్ స్టేజ్ ట్రైనింగ్లో ఆ ఏనుగులను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారు. అవి తిరిగి వస్తే వాటికి ట్రైనింగ్ పూర్తయినట్టే, కుంకి ఏనుగుగా మారినట్టే. నక్కలు, ఎలుగుబంట్లు వంటి జంతువులు పంట పొలాలపైన, ఊళ్ళపైన పడితే వాటిని తరిమేయచ్చు. కానీ ఏనుగుల మంద దాడి చేస్తే వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళడం కష్టం. కొంతమంది టపాసులు పేల్చి, డప్పులు వాయించి వాటిని బెదరగొడతారు. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇవి మంచి ఫలితాలను. ఒక్కోసారి ఆగ్రహంతో అవి మరింత దూకుడుగా దూసుకొస్తాయి. పగలంతా పొలాల్లో ఉంటూ రాత్రి అయితే ఊళ్ళ మీద పడుతుంటాయి. ఏజెన్సీ ఏరియా వాసులకు ఇలాంటి విషాదకరమైన చేదు అనుభవాలు అనేకం. ఒక్కోసారి రోజుల తరబడి వారికి కంటి మీద కునుకు కూడా ఉండదు. అందుకే ఏ క్షణం ఆ ఏనుగులు దాడి చేస్తాయో అన్న భయంతో బిక్కుమంటూ ఉంటారు. ఆ భయంతోనే గడపాల్సి ఉంటుంది. పైగా అడవుల నుంచి వచ్చే ఏనుగులు ఒక్కోసారి రోడ్లపైకి వస్తాయి. అలాంటప్పుడు అవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టాలంటే వాటికి కుంకి ఏనుగులే కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పాలి. ఇక్కడ మరో బాధాకరమైన సమస్య గురించి కూడా చెప్పుకోవాలి. అటవీ ఏనుగులు ఊళ్ళలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు విద్యుత్ షాక్కు గురవుతాయి, మరికొన్నిసార్లు అనారోగ్యం బారిన పడతాయి, ఇంకొన్ని సందర్భాల్లో సడన్గా మృత్యువాత పడతాయి. వీటి సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేకపోతే ఇలాంటి విషాద ఘటనలు తప్పవు. అయితే ఇవి అడవుల నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అవి అటవీ సరిహద్దులు దాటకూడదంటే వాటికి ఆ జంగిల్లోనే అన్నీ లభ్యమవ్వాలి. కానీ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ పెరుగుతుండడంతో ఒరిజినల్ జంగిల్ విస్తీర్ణం తగ్గుతోంది. అందుకే
ఇవి తరచుగా అటవీ సరిహద్దు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. వీటిని ఎలాగోలా ప్రయత్నించి రాష్ట్ర సరిహద్దులు దాటిద్దామంటే అవతలి రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్తారు. ఉదాహరణకు పార్వతీపురం జోన్లోని ఏనుగులను ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించడానికి ట్రై చేస్తే అక్కడి అటవీ శాఖ నో చెప్పింది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఎలిఫెంట్ జోన్. అవును, ఏనుగుల కోసం ప్రత్యేకంగా జోన్ను ఏర్పాటు చేస్తే వాటిని అక్కడికి తరలించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల బాధితులకు, బాధిత ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుంది. గతంలో కుంకి ఏనుగులను తెప్పించి వాటి ద్వారా ఆపరేషన్ గజేంద్రను నిర్వహించిన సందర్భాలున్నాయి. కానీ అది పూర్తి స్థాయిలో కొనసాగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కుంకి ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి రాకతో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడితే గజరాజుల బాధిత ప్రాంతాల వారికి పెద్ద ఊరటే అని చెప్పాలి.